వరద ముప్పు రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం, రోడ్ల కోత, వందల గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పెద్దవాగు నీటితో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు జలమయ్యాయనట. మొత్తం ఇండ్లు, గుళ్ళు, టెంపుల్స్ మొత్తం గుళ్ళు బళ్ళు మొత్తం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో అట. గండిపోషమాలయం గోపురం వరకు చేరిన గోదావరి వరద మొత్తం గోపురం మునిగేదాకా వచ్చింది. అంటే ఏ స్థాయిలో అవుతుందో ఈ పెదవాగు కట్ట దిగిపోయింది. దానివల్ల 12 గ్రామాలు మునిగిపోయినాడు. కృష్ణా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేత నీట మునిగి ఒకరు మృతి, ఇల్లు కూలి, 2 దుర్మరణం అన్నమాట. మొత్తానికైతే ఇది ఒక వార్త. చాలా పెద్ద ఎత్తున చాలా డేంజర్ జోన్లో ఉంది ఏపీకి సంబంధించి ఈ వరద. చాలా డేంజర్ జోన్లో ఉంది ఏపీ. 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయంటే ఏపీలో. చాలా దగ్గర కరెంటు పోయింది, వరదలు, ఇండ్లు కొట్టకపోయినాయి, మనుషులు చచ్చిపోతున్నారు, పంటలు పోయినాయి, పశువులు పోయినాయి. మొత్తానికైతే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి. అవసరమైతే కేంద్రానికి ఒక రిపోర్టు పంపాలి ఈ వరదకు సంబంధించి సాయం కోసం, కేంద్ర సాయం కోసం. మరి ఇంతవరకు ఆ దిశగా చర్యలు లేవు. కేంద్రం నుంచి సాయం తీసుకునే అవకాశం ఉంటుంది వరద ప్రాంతాలలో, వరద ఏరియాలలో, వరద ముంపుకు సంబంధించి. ఆ కేంద్రానికి ఇమీడియట్గా తక్షణ సహాయంగా మీరు రిపోర్ట్ పంపి అక్కడ నుంచి తక్షణ సహాయం తెచ్చుకొని అక్కడ నుంచి వీళ్ళని కాపాడితే తప్ప ఇది చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే దీనివల్ల రేపు ప్రజలకి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అనేక రకాల జ్వరాలు ఇవి అవి వచ్చే అవకాశం ఉంటుంది, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పంటలు నష్టపోయారు, ఉండటానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు. దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఆ కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలంటే వీళ్ళు ఎస్టిమేషన్ వేసి తాత్కాలికంగా ముందు పంపాలి ఒక అంచనా ఏం జరిగిందనేది. ఎక్కడెక్కడికి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలో అందిరి నదిపై ఒకవైపు చీలిన వంతెనే చీలిపోయిందట, పగిలిపోయింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో చాగల్లులో మునిగిన పొలాలు. అల్లూరు జిల్లా చింతూరు మండలం కుయ్యగూరట. కల్లేర్ల మధ్య కొట్టకపోయిన 326వ నంబర్ జాతీయ రహదారి కొట్టపోయింది మొత్తానికి. ఇక ఎక్కడికక్కడికే మునిగిపోయినాయి. దీనిపైన సీరియస్గా చర్యలు తీసుకోవాలి.